నమస్కారం. ప్రేక్షకులందరికీ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వ్యూయింగ్ దిస్ వీడియో. చూస్తున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నేను ఈరోజు మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే మ్యారేజ్ కంపాటబిలిటీ. సో, పెళ్లి చేసుకునేటప్పుడు ఈ మధ్య ఒక టూల్ వచ్చింది. చాలా బాగా పనిచేస్తుంది టూల్ అది. ఆ టూల్‌లో మనం ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్‌లు, ఇద్దరి డేట్ ఆఫ్ బర్త్‌లు చేసుకోబోయే వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్‌లు మనం ఎంటర్ చేసామనుకోండి. అది ఈజీగా మొత్తం దాని గురించి వాళ్ళిద్దరి స్వభావం ఏంటి? వాళ్ళిద్దరి విధి ఏంటి? వాళ్ళిద్దరు కలిసి ఏం చేయబోతున్నారు? సమాజానికి ఏం చేయబోతున్నారు? వాళ్ళ ఓన్‌గా వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ సరౌండింగ్స్‌కి ఏం చేయబోతున్నారు? ఇవన్నిటి గురించి అనలైజ్ చేసి వాళ్ళిద్దరి మధ్యలో ఎంత సమతుల్యత ఉంటుంది? ఎంత ఎంత కలిసి ఉంటారు? ఎంత ప్రేమ ఆప్యాయతతో ఉంటారు? ఎటువంటి సంఘర్షణలు గానీ, ఘర్షణలు గానీ ఉంటే అది అలర్ట్ చేస్తుంది. ఆ సిస్టమ్ మనం ఇప్పుడు చూడబోతున్నాం. దాని గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మీ ముందుకొచ్చాను. థాంక్ యూ వెరీ మచ్. యాహ్! నేను అది స్క్రీన్ షేర్ చేస్తాను. చూడండి. ఆ టూల్ ఎలా ఉంటుందంటే zveda.in. zveda.in. ఈ వెబ్‌సైట్‌కి మనం వెళ్ళేసి ఇందులో డెస్టినీ ఆడిట్ రిపోర్ట్ అంటే ఇండివిడ్యువల్ అంటే మీ గురించి, మీ ఒక్కరి గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే అది తీసుకోవచ్చు. లేదు, మీరు ఇద్దరి గురించి, ఇద్దరికి కావాల్సిన మ్యారేజ్ చేసుకోబోతున్నారు. లేకుంటే ఆల్రెడీ చేసుకున్నారు. మీ ఇద్దరి గురించి తెలుసుకోవాలంటే, ఇద్దరి పార్ట్నర్స్ గురించి ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయండి. ఏంటది? లీగల్ నేమ్, మీ ఫుల్ నేమ్ అంటే మీ ఆధార్ కార్డ్‌లో ఏది ఉందో. నా పేరొచ్చేసి ఎంటర్ చేస్తున్నాను. నా పేరొచ్చేసి సుధాకర్ గంగిటి అని ఆధార్ కార్డ్‌లో ఉంది. నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఇది ఊరికే రాశాను. నా డేట్ ఆఫ్ బర్త్ అది కాదు. తర్వాత నేను చేసుకున్న అమ్మాయి శ్రీలీల అనుకోండి. శ్రీలీల. ఆ లీల కాదు. ఆ శ్రీలీల కాదు. గుండు. ఓకే. మన హీరోయిన్ శ్రీలీల కాదు. సో, మా ఇద్దరి మధ్యలో ఎలా ఉంటుంది లైఫ్ అనేది నేను చూడాలని ఎంటర్ చేశాను. ఇప్పుడు వాళ్ళిద్దరికీ మ్యారేజ్ చేయబోతున్నారు. లేకుంటే వారిద్దరూ లవర్స్ అయినా పర్లేదు. చూసుకుంటే వాళ్ళిద్దరికి స్కోర్ ఎంతొచ్చింది? 40% వచ్చింది. ఎప్పుడైతే 40% వచ్చిందో, బిలో 50% అంటే వెళ్ళొద్దు. మ్యారేజ్ చేసుకోవడానికి అసలు ఛాన్స్ పెట్టుకోకండి. దాదాపుగా మ్యారేజ్ స్టాప్ చేయడానికి ఆలోచించండి. ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళిద్దరి పర్సనాలిటీని చెక్ చేస్తున్నాను. ఇది సరిగా లేదు. ఇంకా వాళ్ళిద్దరు కలిసి చేయబోయే విధి, లాంగ్ టర్మ్‌గా వాళ్ళ గోల్స్ ఏంటి? వాళ్ళ పాత్ ఏంటి? వాళ్ళు ఏ ఏ ఒకరొచ్చేసి స్పిరిచ్యువల్‌గా ఎదగాలనుకుంటారు. కొందరొచ్చేసి చాలా డబ్బులు సంపాదించాలి. నేను రాజకీయాలకెళ్ళాలి. ఒకరేమో వద్దులే అవన్నీ నాకెందుకు. నేను స్పిరిచ్యువల్‌గా ఉండాలనుకుంటున్నాను. నేను ఇంట్లోనే కూర్చుంటాను. హ్యాపీగా ఉంటాను అని అనుకుంటారు. అప్పుడు వాళ్ళ మధ్య క్లాషెస్ వస్తాయి. ఇద్దరు ఒకరికొకరు సపోర్ట్ చేసుకోలేదు. ఆ టైంలో మీరు అది వర్కౌట్ అవ్వదు. అది కూడా చూస్తుంది. మళ్ళీ వాళ్ళిద్దరి మధ్యలో డొమెస్టిక్ పీస్, హోమ్‌లో ఎంత పీస్ ఉంటుంది. ఇద్దరు నువ్వెంత నేనెంత, నువ్వు అట్లా చేసావు, నాన్న ఇట్లా చేశాను. ఇలా వాళ్ళ హోమ్ స్టెబిలిటీ ఎంత ఉంటుంది. అది కూడా చూస్తుంది. తర్వాత వాళ్ళు ఎంత వరల్డ్‌లీ సక్సెస్ ఎంత ఉంటారు. అంటే డబ్బు సంపాదించడం కానీ, సొసైటీలో వాళ్ళు చేసే పనులు కానీ, సమాజానికి ఉపయోగపడేటట్టు చేసే పనులు కానీ, సొసైటీకి కానీ, వాళ్ళ ఫ్యామిలీస్ కానీ ఎంత సంపాదించగలుగుతారు? ఎంత సంతోషంగా ఉండగలుగుతారు ఆ లెవెల్‌లో కూడా. అది కూడా చూస్తుంది. మళ్ళీ వాళ్ళిద్దరి మధ్యలో ఎంత బాండింగ్ ఉండబోతుంది. అది కూడా చెక్ చేస్తుంది. మళ్ళీ నేమ్స్ కూడా ఇంపార్టెంట్. నేమ్‌లు కరెక్ట్‌గా రాయాలి. సో, నేమ్ కరెక్ట్‌గా రాస్తేనే వాళ్ళిప్పుడు ఏ నేమ్‌తో పలకబడుతున్నారో ఆ నేమ్స్‌ని యూజ్ చేయాలక్కడ. ప్లస్ పెళ్ళైన తర్వాత చాలా హాస్టల్‌లో నేమ్ చేంజ్ చేస్తాం. అది కూడా మీరు ఆ టైంలో నేమ్ చేంజ్ చేస్తే ఒకవేళ మళ్ళీ టూర్‌కొచ్చి మళ్ళీ ఒకసారి నేమ్ చేంజ్ కరెక్ట్ ఉందా? దానివల్ల ఏమైనా పర్సెంటేజ్ పెరుగుతుందా కూడా చూసుకోండి ఫ్యూచర్‌లో కంపల్సరీగా. అది నెగ్లెక్ట్ చేయొద్దు. సో, ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇది పని చేయట్లేదు. ఈ ఈ ఇయన్నీ కండిషన్ వాళ్ళిద్దరి మధ్యలో ఆరోగ్యం ఎలా ఉండబోతుంది?
వాళ్ళిద్దరు కంఫర్ట్గా ఎంత ఉండగలుగుతున్నారు, వాళ్ళిద్దరి మధ్యలో సమతుల్యత ఏంటి, కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళు ఎంత ఒకరికొకరు దెబ్బలాడుకోకుండా ఎలా ఉండబోతున్నారు, ఇవన్నీ టూల్ బ్యాక్గ్రౌండ్ గా క్యాలిక్యులేట్ చేసి స్కోర్ ఇస్తుంది. ఇది మొత్తం స్కోర్. ఇలా ఉంటే, తక్కువ ఉంటే మాత్రం ఇక్కడ డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చాము, చేసుకోవద్దు, ఓన్లీ ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది, దానికి మనం ఏం చేస్తాం, రైట్? సో అప్పుడు మనం ఈ ఆడిట్ రిపోర్ట్ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఇంకా చాలా భాషలలో వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ పెట్టాను. ఇంకా మరాఠీ, మలయాళం, తమిళ్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఇంకొక 2-3 డేస్లో వస్తుంది. సో ఇక్కడ మీకు కావాల్సిన మన తెలుగు మనం తెలుగు గురించి మనం ఎంటర్ చేసాం. ఓకే. ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్ అడుగుతుంది. ఇది ఎందుకు పెట్టామంటే ఇది కంపల్సరీ హ్యూమనా కాదా, ఒకవేళ ఆటోమేటిక్ ఎవరైనా ఈ వెబ్సైట్ని డౌన్ చేయడానికి యూజ్ చేస్తారేమో అని ఇది ఒక క్యాలిక్యులేషన్ పెట్టాం. మీ మ్యాథమెటిక్స్ వచ్చో రాదా అని కాదు. సో 12 అంటే ఎంత, 12 మనం ఇచ్చాం. ఇది ఇది డౌన్లోడ్ ఆడిట్ 99 రూపీస్కి నేను పెట్టాను. చాలా చీప్, తక్కువ రేట్లో కూడా పెట్టాను. సో ఇది మీకు చేస్తే ఇందులో డౌన్లోడ్లో వచ్చేటివి ఏంటి, నెక్స్ట్ 5 సంవత్సరాల టైమింగ్స్ ఎలా ఉండబోతుంది, లైఫ్లో గోల్డెన్ స్లాట్స్ ఉన్నాయా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అంటే గోల్డెన్ స్లాట్ అంటే మీరు ఇల్లు కొనుక్కోవాలనుకున్నా, ఏదైనా కొత్త కొత్తగా ఏదైనా చేయాలనుకున్నా, పిల్లల్ని కనాలనుకున్నా, పిల్లల్ని కనడానికి టైం అవసరం లేదు, ఇల్లు కొనడానికి, కారు కొనుక్కోవడానికి, అలాంటి ఏమైనా మంచి టైమింగ్స్ ఉన్నాయా, అలాంటి టైంలో చూసుకొని కొనుక్కోండి. ప్లస్ స్టెబిలైజర్ యాక్టివేషన్, ఇప్పుడు నేను చెప్పాను కదా ఇంతకుముందు, పీస్, ఇంట్లో పీస్ ఎలా తెచ్చుకోవాలి, లగ్జరీ ఎలా తెచ్చుకోవాలి, ఇవన్నీ రెమెడీస్. వాటి కొంచెం చిన్న చిన్న రెమెడీస్, నేనేమి ఎక్కువ ఎక్స్పెన్సివ్ రెమెడీస్ ఎప్పుడు చెప్పాను. సో ఇది రెమెడీస్, ఇవి ఎఫర్ట్లెస్ వేదిక్ రెమెడీస్ ఇచ్చాను. సో ఇది మేము డౌన్లోడ్ చేసుకుంటే, ఇప్పుడు ఇది ఎంటర్ చేయగానే ఫస్ట్ మీరు యూపీఐ ఏదైనా సరే యూజ్ చేసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తాను. ఇలా ఉండబోతుందండి రిపోర్ట్. సో ఇక్కడ మీరు రిపోర్ట్ చూసుకుంటే, రిపోర్ట్ ఇలా స్టార్ట్ అవుతుందండి. మా మెయిన్ గోల్ వచ్చేసి ప్రపంచ సంతోషం గురించి మేము ఇది చేస్తున్నాం. అందుకే నేను ఇంత తక్కువ రూపీస్లో పెట్టాను. ఓకే. అందరూ హ్యాపీ మ్యారేజ్, యాక్చువల్గా హ్యాపీ మ్యారేజ్, అందరి ఇంట్లో హ్యాపీ మ్యారేజ్ లైఫ్ ఉండాలి. ఓన్లీ హ్యాపీ మ్యారేజ్ లేకుండా జస్ట్ ఏదో చెప్పడానికని కాదు, హ్యాపీ మ్యారేజ్ లైఫ్ ఉండాలని నా కోరిక. సో ఇప్పుడు నా పేరు, మా ఆవిడ పేరు, ఓకే. సో మా ఇద్దరి మధ్యలో ఎలా ఉండబోతుంది అనేది చెప్తుంది. ఇది నా పేరు, నేను సర్టిఫైడ్ వేదిక్ న్యూమరాలజిస్ట్, ఆస్ట్రాలజర్ కూడా. సో ఇది వేదిక్ న్యూమరాలజీలో ఈ క్యాలిక్యులేషన్ నేను చేశాను, ఆస్ట్రాలజీ కూడా చూసాను. ఓకే. ఇక్కడ మీకు వివాహం అనేది సమాజానికి 2 ఆత్మలు ఇవన్నీ చెప్తుంది. ప్లస్ ఇక్కడ మేము డివైన్ పాస్, కొత్తగా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళైతే వాళ్ళ గురించి ఇచ్చాము, వద్దు, చేసుకోవద్దు, ఇది ఒక దైవిక విరామం అవసరం, డివైన్ పాస్, వద్దు, చేసుకోవద్దు, ఆలోచించండి అని చెప్పడానికి ఒక వార్నింగ్ ఇచ్చాను ఇక్కడ. ఈ ఆడిట్ ఎలా అర్థం చేసుకోవాలి, ఇప్పుడు 40% స్కోర్ ఉంది, ఇందాక చూపించినట్టు అది ఫ్రీ రిపోర్ట్, డౌన్లోడ్ చేస్తే ఇలా వస్తుంది రిపోర్ట్. సో ఇద్దరి మధ్యలో వ్యక్తిత్వం, యూనియన్, అవరోధం, డెస్టినీ, హార్మోనీ, వాళ్ళ అంతర్గతంగా ఎలా ఉంటారు, బాహ్య ప్రతిధ్వని ఎలా ఉంటుంది, వాళ్ళిద్దరి మధ్యలో ఎంత కలిసిమెలిసి ఉంటారు. ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు, మ్యారేజ్లో ఎన్ని ఇష్యూస్ ఉంటాయి. మళ్ళీ తర్వాత ఇంకొకటి 20%, 80% అని ఉంటుంది. ఎందుకంటే ఒక మనిషి పుట్టేటప్పుడు వాడి వ్యక్తిత్వము 20%, 80%గా మారుతుంది. ఎప్పుడు 20% అనేది చిన్నప్పటి నుంచి ఉంటుంది. మన వ్యక్తిత్వము ఫస్ట్ ఎప్పుడైనా 100% వ్యక్తిత్వం ఉంటుంది. కానీ మ్యారేజ్ అయినాక ఏమవుతుందంటే, ఇప్పుడు నేను 3వ తారీఖు పుట్టాను. సో 3వ తారీఖు నేను పుడితే నాది
మూడో తారీఖు పుట్టాను కాబట్టి మూడో తారీఖు క్వాలిటీస్, ఆ క్వాలిటీస్ అన్ని నేను చిన్నప్పటి నుంచి క్యారీ చేస్తాను. ఎప్పుడైతే నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం స్టార్ట్ చేస్తాను, ఓకే, అంటే నేను మ్యారేజ్ అయ్యి పిల్లల్ని పెంచడము, మా వైఫ్ని చూసుకోవడం, ఇలాంటి రెస్పాన్సిబిలిటీ ఇంట్లో ఉంటే చలాకీగా హ్యాపీగా తిరిగాను. అప్పటి గురించి కాదు, తర్వాత నేను ఇలా తిరిగాను. ఆ టైంలో నేను ఏం చేయాలి? ఈ- సో అప్పుడు ఆ టైంలో నేను ఒక డిఫరెంట్ వ్యక్తిగా మారిపోతాను. ఓకే, అది నా డెస్టినీ నెంబర్. ఇదే డెస్టినీ నెంబర్. ఇప్పుడు ఇక్కడ డెస్టినీ నెంబర్ కూడా సేమే ఉంది కాబట్టి వీడు దాదాపుగా ఒకటే రకంగా ఉంటాడు. చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నాడో లైఫ్ లాంగ్ అలాగే ఉంటాడు. కానీ అందరికీ అలా ఉండదు. ఇప్పుడు ఈ అమ్మాయి చూడండి 6, ఇక్కడ అమ్మాయి 9 అయింది. అంటే 6 అంటే వీనస్కి సంబంధించింది, లగ్జరీ, కంఫర్ట్గా పెరిగి ఉంటుంది. ఆమె పుట్టినప్పుడే వాళ్ళ నాన్నకు బాగా కలిసి వచ్చి ఉంటుంది, డబ్బులు అలా పెరిగింది. ఇప్పుడు 9లో వివాహం చేసుకుంది. 9 అయింది ఆమె. ఇప్పుడు ఆమె 35కి ఎంటర్ అవబోతుంది ఇంకొక 4-5 ఇయర్స్లో. సో 3, ఇప్పుడు ఈ 3, నాది 3, ఈ అమ్మాయిది 9. 9 3కి పడుతుందా లేదా? పడుతుంది ఆబ్వియస్గా. ఓకే, సో 9కి 3కి పడుతుంది. సో ఓకే, అందుకే ఆ అవరోధం చూపించట్లేదు. సో కొంచెం వరకు పడుతుంది. కానీ ఇక్కడ ఒకవేళ వీడిది, ఇక్కడ నాదే 4 ఉందనుకోండి, 4కి 9కి అసలు పడవు. అలాంటి ఇవన్నీ చెప్తుంది. మళ్ళీ వాళ్ళిద్దరు ఏ ఉద్యోగం చేసుకుంటే బెస్ట్ అది చూపిస్తుంది. ఓకే, ఇలాంటివన్నీ చూపిస్తుంది. మళ్ళీ కిందికి వెళ్తే మనము రెమెడీస్ అన్ని చూపిస్తుంది ఇదే రిపోర్ట్లో. ఈ రెమెడీస్ మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకున్నారంటే, ఆ చిన్న చిన్న రెమెడీస్ మీరు ఫాలో అయితే వాళ్ళిద్దరి కలిసి ఏమేమి నెంబర్స్ మిస్ ఉన్నాయి, అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఏ గ్రహాలు మిస్ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళిద్దరికి అన్ని గ్రహాలు ఉన్నాయి. ఓకే, ఏ గ్రహం మిస్సింగ్ లేదు వీళ్ళకి. సంతోషం, మ్యారేజ్ పర్లేదు, కొంచెం 40% ఉన్నా మోస్తరుగా వాళ్ళు నెట్టుకోగలుగుతారు, ఇప్పుడైతే అన్ని గ్రహాల సపోర్ట్ ఉందో. బట్ ఏంటంటే మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఆ 40% రేట్ నెంబర్ వచ్చింది తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో ఇంకా నెక్స్ట్ 5 ఇయర్స్ ఎలా ఉండబోతుంది? అద్భుత సమయం. ఇప్పుడు 28లో వాళ్ళకి ఇద్దరికి కలిపి అద్భుత సమయం. ఈ టైంలో వాళ్ళు కొత్త వెహికల్ కొనుక్కోవడం, ఇల్లు కొనుక్కోవడం లాంటివి చేస్తే లైఫ్లో ఉంటాయి, చాలా హ్యాపీగా ఉండగలుగుతారు. లేదు ఇప్పుడు జాగ్రత్త అవసరం, ఈ టైంలో రాహు టైంలో, చంద్రుడు రాహు టైంలో కొన్నారనుకోండి, ఆ ఇల్లు ఉండొచ్చు, లేకుండా మధ్యలోనే వాళ్ళు ఫైనాన్షియల్గా క్రైసిస్ అవ్వచ్చు. సో ఇలాంటి దశలలో వాళ్ళు కొంచెం జాగ్రత్త అవసరం. నేను అందుకే జాగ్రత్త చెప్పాను. ఇక్కడేమో మిక్స్డ్ అని చెప్పాను. మిక్స్డ్ అంటే కొంచెం మంచిగా ఉంటుంది, కొంచెం బాగుంటుంది, ఇలా ఇవన్నీ చెప్తానండి. ఇంకా తర్వాత నేను గోమాత రిచువల్స్, వీళ్ళిద్దరి మధ్యలో ఏ నెంబర్ మిస్సింగ్ ఉంది, ఏ నెంబర్ ఎక్కువ ఉంది. ఇప్పుడు సుధాకర్ దగ్గర, నా దగ్గర 2 మూన్ ఎక్కువ ఉంది. ఎక్కువ ఇంటెన్సిటీ ఉన్నా కూడా కష్టమే. ఎక్కువ ఇంటెన్సిటీ, ఎక్కువ గ్రహం ఎక్కువ ఎఫెక్ట్ ఉంటే ఏమవుతుందంటే దానివల్ల వాడికి ఎక్కువ మూడ్ స్వింగ్ ఎక్కువ అవుతుంది. ఎప్పుడు ఊరికే ఏదో ఆలోచించడం, ఆ, అలాంటివి ఉంటాయి. ఇప్పుడు గురువు జూపిటర్ కూడా ఎక్కువైపోయాడు అంటే బుద్ధి ఎక్కువైపోతుంది, ఎక్స్ట్రా నాలెడ్జ్ అయిపోతుంది. సో ఎక్స్ట్రా నాలెడ్జ్ అయిపోతే ఏంది, అందరికీ వేదాంతం చెప్తూ ఉంటారు. అది ఒక మంచి పద్ధతి, కానీ అది కొంచెం గర్వంగా, ఈగోయిస్టిక్గా తయారవుతారు. ఒక మంచి, అంటే టీచర్గా కాకుండా ఈగోయిస్ట్ టీచర్స్ ఉంటారు చూడండి మీరు, అలా. సో వారికి గ్యాప్ ఏముంది, రాహు వల్ల ప్రమాదం ఉంది. ఆ, రాహు లేడు, బుధుడు లేడు, శుక్రుడు లేడు, కుజుడు లేడు. వీళ్ళందరి గురించి మనం ఏం చేయాలి? చిన్న చిన్న పరిహారాలు ఇక్కడ ఇచ్చాను. చేతి గడియారం ధరిస్తే బుధుడు సెట్ అయిపోతాడు. ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఆనందంగా ఉన్నారు అనుకోండి, యాక్టివ్గా ఉన్నారు అనుకోండి, బుధుడు మీకు తోడుగా ఉంటాడు. ఇప్పుడు షేవింగ్ నీట్గా ఉంచుకుంటే కూడా బుధుడు చాలా యాక్టివ్గా ఉంటుంది. మరి ట్యూషన్స్ చెప్పారనుకోండి, చిన్న పిల్లల్ని గలీలో, ఆ, చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళని పిలిచి మీరు ట్యూషన్స్ చెప్పండి. అప్పుడు బుధుడు యాక్టివేట్ అయిపోతాడు. ఫ్రీగా చెప్పండి. వాళ్ళ దగ్గర ఇంత 100 రూపాయలు అని తెలియకుండా 500 తీసుకుని ఏం లాభం? దానివల్ల మీరు ఏం కొనుక్కుంటారు? వాళ్ళు ఫ్రీ, ఒక సర్వీస్ చేసినట్టు అవుతుంది. ఆ సర్వీస్ చేస్తే శని కూడా ఖుషి అవుతాడు. శని మీకు మంచి స్థానాలకు వచ్చేస్తాడు, గురుడు మంచి స్థానాలు ఇస్తాడు. ఇలా బలాలు పెంచుకోవడానికి చిన్న చిన్న ట్రిక్స్ ఉన్నాయి, అవన్నీ నేను చెప్తాను క్లాసులలో. అండ్ తర్వాత
ఇప్పుడు ఆ అమ్మాయి దగ్గర ఏం మిస్సింగ్ ఉంది అది. ప్లస్ తర్వాత బృహస్పతి గురించి, ఆ సంపద గురించి బృహస్పతికి ఏమేమి చేయాలి, ఇది చిన్న చిన్న పరిహారాలు చూసుకోండి ఇందులోనే. తర్వాత గోశాల గురించి చెప్పాను. గోశాలలో మీరు చేయవలసిన ముఖ్యమైన పనులు ఇవి చేస్తే చాలా వరకు మన కర్మఫలాలను తీర్చుకోవచ్చు. ఇదండి. మీకు ఐ థింక్ మీకు నచ్చుతుంది ఈ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.